ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇదేనో దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. నీ ముఖము మనోహారం, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహారం. ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామండి. రండి. ఇర్మియా 17వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలెనే ఉండును. అది కాలువ ఓరున దాని వేర్లు తన్నును, వేటు కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. యెహోవాను నమ్ముకున్నవారు ధన్యులని ఇక్కడ చెప్తున్నారు భక్తులు. ఎందుకంటే ఆయన నమ్ముకుంటే మరి ఆయన మనకి ఒక జీవజలమ ఊటలాగా, ఆయన కాలువలు నది వలె పారుతున్నాయి అన్నట్టుగా, ఆ నది పక్కన నాటబడిన చెట్టు వలె పక్కగా మరి పచ్చగా మరి సిగురిస్తూ ఉండుటట్టుగా మరి ఇక్కడ అర్థమని భక్తులు చెప్తున్నారండి. మరి ఓరున అంటే అది కాలువల వలన దాని వేర్లు తన్నును, అంటే దానిది ఏర్లు బలముగా నాటబడతాయంట భూమిలోకి. అది కాలువ ఒడ్డున ఉండటం వలన ఆ చెట్టు పచ్చగా ఉంటుందంట. ఇక అది ఎండిపోదంట, ఏడివి దానికి ఓట తలిగిన కూడా అది భయపడదంట అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. మరి ఈ నాటబడిన చెట్టు వలె మరి మనం కూడా సిద్ధపాటు కలిగి ఉందామా? యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులని చెప్తున్నారు. మరి అది ఏం చేస్తుంది? వర్షం లేకపోయినా సంవత్సరము చింత నొందదంట. వర్షం లేకపోయినా ఆ చెట్టు భయపడదంట. వర్షం లేకపోయినా కానీ ఆ చెట్టు భయపడదు, కాపు కూడా మానదంట. కాపు మానదు, ఫలములు ఇచ్చే చెట్టు వల్లే ఆశీర్వదించబడుద్దంట. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా. నాయనా అయా, నీ వేరున నాటబడిన చెట్లు వల్లే మేము పచ్చగా ఫలించేటట్టుగా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.